హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి 9th అలాగే 10th రిలేటెడ్గా ఉండేటటువంటి సోషల్లో ప్రాక్టీస్ బిట్స్ అయితే కొన్ని చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే మధ్యధర సముద్రం మీద నుండి వచ్చే తుఫాను వాయుగుండాలు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది మామిడి జల్లులు, పశ్చిమ విక్షోభాలు, ఋతుపవనాలు, ఈశాన్య గాలులు అనేసి ఇచ్చారు. మనకు మధ్యధరా సముద్రం మీద నుంచి మనకు తుఫాన్లు అలాగే వాయుగుండాలు వస్తూ ఉంటాయి కదా. సో వాటిని మనము ఏమని పిలుస్తామండి? పశ్చిమ విక్షోభాలు అనేసి పిలుస్తాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఖండచలన సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు అనేసి వచ్చారండి. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ప్రతిపాదించిన వారు అంటే ఇంట్రడ్యూస్ చేయడం అనమాట. సో ఆప్షన్స్లో ఫస్ట్ది ఆల్ఫ్రెడ్ వెజనర్, ఆప్షన్ 2 విలియం మోరిస్ డేవిస్, ఆప్షన్ 3 జాన్ డాల్టన్, ఆప్షన్ 4 జిమ్ కాంటోర్ అనేసి ఇచ్చారండి. ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ వెజనర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవులు నివసించినటువంటి రాతి గుహ భీంబేడ్కా ఉన్న రాష్ట్రం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అనేసి ఇచ్చారు. ఆది మానవులు నివసించినటువంటి రాతి గుహ భీంబేడ్కా వచ్చేసి మనకి ఎక్కడ ఉందండి? తెలంగాణలో ఉంది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఖనిజములు మరియు అటవీ ప్రాంతములను పటంలో సూచించుటకు ఉపయోగించు రంగులు వరుసగా అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఆకుపచ్చ, తెలుపు, లేత ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు, ముదురు ఆకుపచ్చ, నెక్స్ట్ నలుపు, తెలుపు అనేసి ఇచ్చారండి. వరుసగా అనేది ఇచ్చారు. ఖనిజాలను చూసుకున్నట్లయితే మనము ఏ కలర్లో చూపిస్తామంటే బ్లాక్ కలర్ అండి, బ్లాక్ కలర్. నెక్స్ట్ అటవీ ప్రాంతాలను చూసుకున్నట్లయితే మనం ఏ కలర్లో చూపిస్తాము? గ్రీన్ కలర్లో చూపిస్తామండి. అటవీ ప్రాంతాలను గ్రీన్ కలర్లో చూపిస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ తెలుపు కాదు, ఇక్కడ ఆకుపచ్చ అనేసి ఉండాలి. మనము ఖనిజాలను వచ్చేసి బ్లాక్ కలర్లో, అటవీ ప్రాంతాలను అంటే ఫారెస్ట్ ప్రాంతాలను వీటిని అవి మనకు అక్కడ చెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి మనము గ్రీన్ కలర్లోనే చూపిస్తామండి. కాబట్టి ఖనిజాలను వచ్చేసి బ్లాక్ కలర్, అటవీ ప్రాంతాలను వచ్చేసి గ్రీన్ కలర్లో చూపిస్తాము మ్యాప్స్లో. నెక్స్ట్ క్వశ్చను. నదుల నీటిలో మరియు సముద్రపు నీటిలో ఉప్పు శాతం వరుసగా అనేసి ఇచ్చారండి. సో నదుల నీటిలో వచ్చేసి మనకు ఉప్పు అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకు మ్యాక్సిమము 2% వరకు మాత్రమే ఉప్పు అనేది ఉంటుంది. నదుల నీటిలో దాదాపు 2% ఉంటుందండి. సముద్రపు నీటిలో చూసుకున్నట్లయితే ఉప్పు శాతం మనకు దాదాపు 77.8% ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. కాకపోతే ఇక్కడ ఇవి తిప్పి ఇచ్చారు, అది కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. నదుల నీటిలో మరియు సముద్రపు నీటిలో ఉప్పు శాతం వరుసగా అంటే మనకు నదుల నీటిలో వచ్చేసి ఉప్పు వచ్చేసి 2% మాత్రమే ఉంటుందండి. సముద్రపు నీటిలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ప్రధాన మార్పులు చేయబడిన కాలం ఏది అనేసి అడిగారు. భారత రాజ్యాంగంలో ప్రధాన మార్పులు చేయబడిన కాలం అండి. ఇక్కడ ఆప్షన్స్లో మనకు 1971 నుంచి 80, 61 నుంచి 70, 1991 నుంచి 2000, అలాగే 2001 నుంచి 2013 వరకు అనేసి ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. 2001 నుంచి 2013లో చూసుకున్నట్టయితే భారత రాజ్యాంగంలో ప్రధాన మార్పులు అనేటివి జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్. నైలు నది ఈ సరస్సు నుండి పుట్టింది. ఆప్షన్స్లో మనకు న్యాస, టాంగానికా, విక్టోరియా, మలావి అనేసి ఇచ్చారండి. నైలు నది చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఏ సరస్సు నుంచి పుట్టింది అంటే విక్టోరియా సరస్సు నుంచి పుట్టిందండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామీణ ప్రాంతాలలో అట్టడుగు వర్గాల ప్రజలు వినియోగించే ఆహారము క్యాలరీస్లలో ఎంత అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకు 1624 క్యాలరీలు, 2400, 2100, అలాగే 1600 క్యాలరీస్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2100 క్యాలరీలు అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్.
రాసాయనిక ఎరువులు పురుగుమందులను నిషేధిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు ఆంధ్రప్రదేశ్, సిక్కిము, తమిళనాడు, మిజోరం అనేసి ఇచ్చారండి. రసాయనిక ఎరువులు అలాగే పురుగు మందులను కూడా నిషేధిస్తూ సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్రం వచ్చేసి మనకు సిక్కిం అండి. సిక్కిం ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఐరిస్ కెమెరాను కనుగొనిన వారు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి లూయిస్ డగ్యూరే, ఆప్షన్ 2 జోసెఫ్ నైస్ ఫోరే, ఆప్షన్ 3 జోహాన్ జాన్, ఆప్షన్ 4 మిమిజోయ్ అనేసి ఇచ్చారండి. ఐరిస్ కెమెరాను కనుగొన్నది ఎవరండి? మిమిజోయ్ ఆప్షన్ 4 అండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు స్టాండర్డ్ జీకే కింద కూడా యూజ్ అవుతాయండి. మనము ఏదైతే చదువుతామో అంటే మనకు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకు సోషల్ అనేది చదువుతాం కదా, ఆ సోషల్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే స్టాండర్డ్ జీకే కింద కూడా యూజ్ అవుతుందండి. స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ అడుగుతారు కదా, సో ఆ విధంగా కూడా మనకు ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్, భూమిలో ఇన్ని అడుగుల లోతు వరకు మనకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది అనేసి ఇచ్చారు. సో మనకు నల్లరేగడి భూములు అయితే ఉంటాయి కదా, సో ఆ నల్లరేగడి భూములలో మనకు ఎంత లోతు వరకు నల్లరేగడి భూమి అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 60 అడుగులు, 100 అడుగులు, 15 అడుగులు, 25 అడుగులు వరకు అనేసి ఇవ్వడం జరిగిందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం 60 అడుగులండి. 60 అడుగుల లోతు వరకు కూడా మనకు నల్లరేగడి మట్టి అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, సుల్హా ఈ కుల్ పద్ధతి ఆధారంగా రాజ్య పాలన అమలుపరచడంలో అక్బర్కు సహాయపడిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. ఇక్కడ సుల్హా ఈ కుల్ పద్ధతిని మనకు అమలుపరిచింది ఎవరు అంటే అక్బర్ అనమాట. సో ఈ అక్బర్ అయితే అమలుపరిచారు, సో దానికి సహాయం చేసిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో తోడర్మల్లు, అబుల్ ఫజిల్, షేర్ ఖాన్, బీర్బల్ అనేసి ఇచ్చారండి. సో ఇతనికి సహాయం చేసింది ఎవరండి? తోడర్మల్ ఆప్షన్ 1. మొట్టమొదటి లోక్సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య ఎంత అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకు 542, 498, 489, 469 అనేసి ఇచ్చారండి. మొట్టమొదటి లోక్సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య ఎంత అంటే 498 మంది అండి. 498 మంది. నెక్స్ట్ క్వశ్చను, మొట్టమొదటి టాకీ చిత్రం వచ్చేసి భక్త ప్రహ్లాదను నిర్మించిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ది బిఎన్ రెడ్డి, హెచ్ఎం రెడ్డి, రఘుపతి వెంకయ్య, వేదాంతం రాఘవయ్య అనేసి ఇచ్చారు. మొట్టమొదటి టాకీ చిత్రం ఏది అంటే భక్త ప్రహ్లాద అండి. సో ఈ చిత్రాన్ని నిర్మించింది ఎవరు అంటే వేదాంతం రాఘవయ్య. నెక్స్ట్ క్వశ్చను, పక్కా రోడ్లను తయారు చేసే విధానాన్ని రూపొందించిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది మెక్ ఆడమ్, జేమ్స్ బ్రిన్లీ, ఆప్షన్ 3 స్టీఫెన్సన్, ఆప్షన్ 4 అబ్రహం డర్బీ అనేసి ఇచ్చారు. పక్కా రోడ్లను తయారు చేసే విధానాన్ని రూపొందించిన వారు ఎవరు అంటే ఎవరండి? జేమ్స్ బ్రిన్లీ. నెక్స్ట్ క్వశ్చను, ఇది ఆర్టీఏ యాక్ట్ సంబంధించి 2005 అండి. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారము వెల్లడి చేయడానికి మినహాయింపు లేనిది ఏది అనేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసుకుంటే మనకు గోప్యంగా ఉంచుతారన్న భావంతో విదేశీ ప్రభుత్వాల నుండి అందిన సమాచారాన్ని, ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారాన్ని, పార్లమెంట్ హక్కులకు భంగం కలిగించే సమాచారాన్ని, నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంస్థలో అధికారులు, ఉద్యోగుల అధికారాలు, విధుల గురించిన సమాచారము అనేసి ఇచ్చారండి. సో మినహాయింపు లేనిది అడుగుతున్నారండి. మినహాయింపు లేనిది ఏంటిది అంటే పార్లమెంట్ హక్కులకు భంగం కలిగించే సమాచారాన్ని, ఇది మినహాయింపు కింద ఉందండి. నెక్స్ట్ మినహాయింపు లేనిదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వము మానవ హక్కులను కాపాడటానికి చట్టాన్ని చేసిన సంవత్సరము అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు 1993, 94, 95, 96 అనేసి ఇచ్చారు.
భారత ప్రభుత్వం వచ్చేసి మానవ హక్కులను కాపాడడానికైతే మానవ హక్కుల చట్టం అయితే చేశారు కదా. సో ఈ చట్టాన్ని మనకు ఎప్పుడు చేశారండి? 1993వ సంవత్సరంలో చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి ఘనపరిమాణం ఎంత అనేసి అడుగుతున్నారండి. మొత్తం వాతావరణంలో చూసుకున్నట్లయితే అంటే మనకు డ్రై ప్లేసెస్లో చూసుకున్న అలా అనమాట. మొత్తం వాతావరణంలో ఇప్పుడు వెట్ ప్లేసెస్లో ఏంటంటే నీటి ఆవిరిలో ఘనపరిమాణం అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి ఘనపరిమాణం ఎంత అంటే మొత్తం 78% వరకు కూడా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారి ప్రభావంతో మజ్దూర్ మహాజన్ అనే కార్మిక సంఘం ఏర్పడినది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ అనేసి ఇచ్చారు. మజ్దూర్ మహాజన్ అనేటటువంటి కార్మిక సంఘం వచ్చేసి ఏర్పడింది కదా. సో ఎవరి ప్రభావంతో ఏర్పడిందండి ఇది? గాంధీజీ గారి ప్రభావంతో. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, రామచరిత్ మానస్ ఈ క్రింది భాషలో వ్రాయబడినది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు సంస్కృతము, అవధి, తెలుగు, హిందీ అనేసి ఇచ్చారు. సో రామచరిత్ మానస్ అనేది ఏ భాష అండి? అవధి భాషలో రాయబడిందండి, అవధి భాషలో. సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి మనకు 9th 10th రిలేటెడ్గా ఉండేటటువంటి సోషల్లో ఉండేటటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.